అరే నువ్వు నువ్వు ఇట్రా. ఈ ముందు వెనక్కి మొత్తంది మంచిది రా బాబు, అర్థమైందా? ఫార్వర్డ్ ఫార్వర్డ్. మీరు మాదికి చూడద్దు, మీరు యాక్షన్. ఇది యాక్షన్ కాదు, యాక్షన్ నెక్స్ట్. ఇది ఏంటంటే ఫార్మేషన్. ఇక్కడ ఎప్పుడు నవ్వదు చెప్తాను. అక్కడ నవ్వినట్టు ఎవడైనా కనబడి అనుకో, అక్కడనే వచ్చి కొడతాను నేను, చెప్తాను. ఇప్పుడు నవ్వాలి కూడా నవ్వాలి. ఇన్ఫర్మేషన్. అరే సీనియర్ సీనియర్ కంటిన్యూస్ గా వాళ్ళు వచ్చి ఆగేంత వరకు ఆగడం చెప్పట్లు. సింగిల్ లైన్ ఫార్మేషన్, సింగిల్ లైన్. ఓకే రైట్ స్టాప్. చలో సెక్షన్ బై మూడ్. మొత్తం ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఓకే సౌదాన్. ఓకే సో నౌ ఐ విల్ ఇంట్రడ్యూస్ వన్ బై వన్. ఇప్పుడు మీకున్న ఈ మెంబర్స్ లోపల ఒక అతను సెక్షన్ కమాండర్. సెక్షన్ కమాండర్ ఓకే. సో సెక్షన్ కమాండర్ బాధ్యతలు ఏంటి? మొత్తం తన చుట్టూ ఉన్న ఈ 9 మందిని, అంటే తనతో పాటు ఉన్న 8 మందిని కంట్రోల్ చేయడం అతని బాధ్యత. అంటే అతను తప్పు చెప్పినా రైట్ చెప్పినా చేయడం మిగతా వాళ్ళ బాధ్యత. కమాండర్. సో ఈజ్ ద కమాండర్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు గివ్ ద ఆర్డర్స్. ఓకే సో కమాండర్ కనుక కరెక్ట్గా ఉండి కరెక్ట్గా నడిపిస్తే విజయం అనేది వాళ్ళు సాధిస్తారు. సో మొత్తం అందరి అంతా ఎవరి చేతిలో ఉంటుంది? కమాండర్ చేతిలో ఉంటుంది. హీ ఈస్ ద కమాండర్ నౌ. నెక్స్ట్ స్కౌట్ 1 అండ్ స్కౌట్ 2. స్కౌట్ 2 ఓకే. సో వీళ్ళిద్దరు స్కౌట్ 1 స్కౌట్ 2. వీళ్ళు ఎప్పుడు కానీ ఈ సెక్షన్ కదిలేప్పుడు వీళ్ళు ముందు ఉంటారు. వీళ్ళని ఆ సెక్షన్కి కళ్ళు చెవులు అంటారు. కళ్ళు చెవులు అని ఎందుకు అంటారంటే మన ముందు జరిగేది, అంటే వీళ్ళు నడిచేదానికంటే ముందు ఏం జరుగుతుంది అన్నది వీళ్ళు చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు, మిగతా వాళ్ళకి చెప్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ శబ్దాలు వినిపించినా వాళ్ళకి ఏం వినిపించింది, వీళ్ళ బుల్లెట్ సౌండ్ ఎటు నుంచి వినిపించింది, ఇదంతా కూడా చెప్పేది వీళ్ళిద్దరు. కాబట్టి వీళ్ళిద్దరు ఏమంటారు? స్కౌట్ 1 స్కౌట్ 2 రైట్. నెక్స్ట్ బాంబర్ అండ్ రైఫిల్ నెంబర్ 3. ఓకే సో ఈ బాంబర్ అన్నదన్ను ఎప్పుడు కూడా కమాండర్కి గార్డ్గా ఉంటాడు. అంటే కమాండర్ను రక్షించడం ఈయన బాధ్యత. అర్థమవుతుందా? వెనక అందరికి వినిపిస్తుందా? ఓకే సో నెక్స్ట్ ఈజ్ ద సెక్షన్ 2IC. ఓకే ఈ సెక్షన్ 2IC ఇన్ఛార్జ్ ఏంటి అంటే ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు అటాక్ చేసేటప్పుడు ఈ సెక్షన్ నుండి 2 భాగాలు విడిపోతారు. 2 భాగాలు విడిపోయినప్పుడు కమాండర్ ఒకవైపు వెళ్తాడు, ఇంకో భాగానికి ఇతను అధ్యక్షత వహిస్తాడు, అంటే తను సూపర్వైజ్ చేస్తాడు. ఈ టెంపరరీ యాక్ట్స్ యాజ్ ద కమాండర్ 2IC సెకండ్ ఇన్ఛార్జ్. ఓకే నెక్స్ట్ LMG 1 LMG 2 4 5 6. సో వీళ్ళందరూ కూడా గన్స్, వీళ్ళ దగ్గర మిషన్ గన్స్ ఉంటాయి, తర్వాత అవసరమైన మిగతా వెపన్స్ అన్నీ కూడా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే అటాక్ చేయడం అవసరమవుతుందో వీళ్ళు దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తారు. అదంతా మీరు యాక్షన్లో చూస్తారు తర్వాత. ఇది అర్థమైందా? ఓకే రైట్. నౌ ఈ సెక్షన్లో ఇప్పుడు 2 గ్రూప్స్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను కదా 2 గ్రూపులుగా విడిపోతారని చెప్పి. ఆ 2 గ్రూపులు ఏంటంటే ఒకటి అసాల్ట్ గ్రూప్, రెండోది సపోర్ట్ గ్రూప్. అసాల్ట్ గ్రూప్ హాదుపర్ రైట్. వీళ్ళంతా అసాల్ట్ గ్రూప్. అసాల్ట్ గ్రూప్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనకు దాడి చేయాల్సి వస్తుందో వీళ్ళు ముందుకెళ్ళి దాడి చేస్తారు. హ్యాండ్స్ డౌన్. సపోర్ట్ గ్రూప్, ఈ సపోర్ట్ గ్రూప్ ఏం చేస్తారు?
అవతల వైపు ఉన్న శత్రువు దృష్టిని మరల్చి అంటే వీళ్ళకి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇస్తారు. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఒక పక్క నుంచి హడావిడి చేస్తూ ఉంటారు. శత్రువు ఏమనుకుంటాడు, మొత్తం ఇక్కడ ఉన్నారు అనుకుంటారు. వాళ్ళ దృష్టి అంతా ఇటువైపు ఉన్నప్పుడు అసలు గ్రూప్ ముందుకు వెళ్ళిపోతుంది ఒక పక్క నుంచి. అర్థమైందా? వాళ్ళు వెళ్ళి అటాక్ చేస్తారు. సో ఇవి రెండు గ్రూప్స్, రైట్? సో నౌ ఐ విల్ రీడ్ అవుట్ ద నేమ్స్. సెక్షన్ కమాండర్ M. Shravan Kumar, SD. Give him a hand. Next, Scout 1 and Scout 2, CH Raju and P. Randhir. Bomber, rifle number 3, M. Shivakumar. Section 2IC, S. Mahesh. LMG 1, D. Raju. LMG 2, CH Jeevan. LMG 4, J. Naresh. LMG 6, LMG 5, M. Sambaraju. ఓకే, ఇక్కడ LMG 4, 5, 6 వీళ్ళు LMG కారు, వీళ్ళు రైఫిల్ మ్యాన్. వీళ్ళ దగ్గర రైఫిల్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ఇన్ జనరల్. చలో, నౌ యూఆర్ గోయింగ్ టు సీ ద ఫార్మేషన్స్. అంటే ఇప్పుడు వీళ్ళు రకరకాల ప్రదేశాల నుంచి వెళ్తూ ఉంటారు. కాబట్టి మనం ఇట్లా క్యాంపులో అడ్డంగా పోతాం కదా, అట్లా పోతే వీళ్ళు అట్లా పోవడానికి వీలు లేదు. సో వాళ్ళు వెళ్ళే ప్లేసెస్ని బట్టి వీళ్ళు రకరకాల ఫార్మేషన్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీకు ఎగ్జామినేషన్లో కూడా ఉన్నాయి, సెక్షన్ ఫార్మేషన్స్. ఓకే, నౌ దిస్ ఈస్ సింగిల్ లైన్ ఫార్మేషన్. సింగిల్ లైన్ ఫార్మేషన్ అంటే ఏంటి? అందరూ ఒకరింకొకరు ఉంటారు. ఓకే, నెక్స్ట్ డబుల్ లైన్ ఫార్మేషన్. రైట్. సో ఇప్పుడు రెండు లైన్స్లో వెళ్తూ ఉంటారు. అండ్ ఆరో హెడ్ ఫార్మేషన్, ఇది బాణం లాగా ఉంటుంది. ముందిద్దరు ఎడమ కుడి పక్కన కవర్ చేస్తూ ఉంటారు, కమాండర్ మధ్యలో ఉంటాడు. ఓకే, నెక్స్ట్ డైమండ్ హెడ్ ఫార్మేషన్. ఇది ఒక కన్ను లాగా చుట్టూ కవరేజ్ ఉంటుంది, కమాండర్ మధ్యలో ఉంటాడు. స్పియర్ హెడ్ ఫార్మేషన్. ఇప్పుడు చూడండి, ఇది వి షేప్ లాగా ఉంటుంది. అంటే ఎడమ వైపు కుడివైపు మొత్తం కవరేజ్ ఉంటుంది, కమాండర్ మధ్యలో ఉంటాడు. సో ఆల్వేస్ ద కమాండర్ ఈజ్ సేఫ్, అతన్ని కాపాడుతూ ఉండాలి. అండ్ నౌ సింగిల్ లైన్ ఫార్మేషన్. సింగిల్ లైన్ ఫార్మేషన్. ఓకే, బ్యాక్ టు సింగిల్ లైన్ ఫార్మేషన్. చలో, గో టు యువర్ ప్లేస్.